నాకు అర్థం కావట్లేదు. అన్న ఏదో మాట్లాడుతున్నాడు కానీ నువ్వు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తే నువ్వేం చేస్తావు అన్న దానికి ఆన్సర్ నాకు ఇవ్వలేదు. చెప్పాలి దానికి ఆన్సర్ నేను ఏమంటున్నా ఈ అట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తే నేను ఏమంటున్నాను మాట ఎట్లా ఆర్డర్ ఎంప్లాయ్ మాట్లాడతాను అన్న నాకు నేను జరిగిపోయాను బయటకు వచ్చి ఇప్పుడు సేమ్ ప్రాబ్లం నీకైతే నువ్వేం చేస్తావు? నేను ఫస్ట్ థింగ్ ఏం చేస్తా అంటే మేనేజర్తో మాట్లాడతా బండి ఫిక్స్ నువ్వు మాట్లాడవా? మాట్లాడిన తర్వాత మేనేజర్తో కూడా మాట్లాడవా? అదే చెప్తున్నా మేనేజర్ కూడా వచ్చిండు ఆ రోజు ఇద్దరితో మాట్లాడు అది కూడా రెస్పాన్సిబిలిటీ ఇచ్చేది తెలుసా నాకు. జస్ట్ అలా అన్న నేను తెప్పిస్తాను ఏం బాధపడకని చెప్పేసి ఆ సెల్ఫ్ మేనేజర్ని సర్వీస్ మేనేజర్ అట్లా పట్టుకుని వెళ్ళిపోయాడు. నన్ను అట్లా వదిలేసి మధ్యలో ఆ రోజు గొడవ కూడా పెట్టుకున్నా ఒక పక్కన ఇక్కడ వచ్చి ఏం రెస్పాన్స్ అక్క ఇది అని చెప్పేసి సింపుల్ లాజిక్. నువ్వు బండి కొన్నప్పుడే నీకు ఏం రానప్పుడు అదే నేను వాళ్ళతో మాట్లాడదామని చెప్పేసి అంటేనే వాళ్ళు వెళ్ళిపోయారు. సేల్స్ పెడితే ఏముండదన్న పోతే 2 ఎకరాలు పోద్ది తగలబెట్టిపోతాం అంతే కదా. నాకు పోయింది మహా అయితే ఏంది నా కొడుకులమా పెద్ద నా కొడుకులమా 17 రోజులు ఇక్కడ పెట్టుకోవడం మన అవసరానికి మళ్ళీ ఏం మాట్లాడితే షోరూంలో ఉన్నాను అంటాడు. ఇది ఎప్పుడు ఫోన్ చేసినా అదే పరిస్థితి అయిపోయింది కదా. మేనేజర్ చెప్పాడంట. నెక్స్ట్ మేనేజర్ రెస్పాన్స్ అవ్వలేదంట. మేనేజర్ సేల్స్ మేనేజర్ కలిపి బుధం మ్యాచ్ చేసుకుని అయిపోద్ది అని చెప్పి వెళ్ళిపోయారంట రెస్పాన్స్ అవ్వకుండా. నెక్స్ట్ ఏం చేస్తావు? అది జరిగితే నీకు సర్వీస్ ఆల్మోస్ట్ 7-8 టైమ్స్ ఓన్లీ సర్వీస్ కంప్లైంట్స్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను తిక్కనా కొడుకుని ఇంకా ఎట్లా అంటే పని కాకపోతే రాత్రి నేను షటర్ పని చెప్పి ఏం పని చెప్పి గిన్నెలు అవ్వంటున్నాను. 7 టైమ్స్ ఎట్లా గుట్టి వెళ్ళిపోయినా నాకు అర్థమైతే